పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న వివేక్ ఎంపీ సీటు వస్తుందని ఆశించారు. అయితే గులాబీ దళపతి కేసీఆర్ వెంకటేష్ నేతకానికి టికెట్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన ఏ పార్టీలో చేరుతారు అనే దానిపై తీవ్ర చర్చ జరిగింది. మార్చి 20వ తేదీ సోమవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు వివేక్. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు వెల్లడించారు. పోటీ చేసేందుకు చాలా ప్రయత్నించడం జరిగిందని, సమయం తక్కువగా ఉన్నందున కొత్త గుర్తు ప్రజలకు చేరదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకని పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వివేక్ కు సీటు ఇవ్వొద్దని కేసీఆర్కు పెద్దపల్లి లోక్సభ పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పినట్లు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమి కోసం వివేక్ ప్రయత్నించారని ఆరోపణలొచ్చాయి. దీంతో వెంకటేష్ నేతకానికి ఎంపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చేశారు. వివేక్ దారి ఎటు అనే చర్చ జరిగింది. మార్చి 25వ తేదీ లోక్సభకు నామినేషన్ల ఆఖరి రోజు కావడంతో ఆయన బీఎస్పీ తరఫున పోటీ చేస్తారని మొదట ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివేక్ అక్కడ ఇవ్వలేక 2016 జూన్లో అతడి సోదరుడు మాజీ మంత్రి వినోద్తో కలిసి టీఆర్ఎస్లో చేరారు. 2016 నవంబర్ 30న కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు. అయితే ముందస్తు ఎన్నికల్లో వినోద్కు చెన్నూరు నుంచి టీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. తాజాగా పోటీ చేయడం లేదని వివేక్ ప్రకటించారు. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.